దావోస్ రెండో రోజు పర్యటనలో ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జరిగిన చర్చలో ఏపీలో భారీ పెట్టుబడికి ఆర్ఎంజెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఏపీలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,00,000 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తామని ఆర్ఎంజెడ్ సంస్థ ప్రకటించింది. విశాఖ కాపులపాడ ఫేజ్ 1 ఐటీ పార్కులో సుమారు 50 ఎకరాల్లో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీ పార్క్ అభివృద్ధికి ఆర్ఎంజెడ్ గ్రూప్ అంగీకరించింది. ఏపీలో పెద్ద ఎత్తున మిక్స్డ్ యూజ్, డిజిటల్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనుంది. ఏపీలో భారీ పెట్టుబడికి ఆర్ఎంజెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఏపీలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,00,000 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తామని ఆర్ఎంజెడ్ సంస్థ ప్రకటించింది. విశాఖ కాపులపాడ ఫేజ్ 1 ఐటీ పార్కులో సుమారు 50 ఎకరాల్లో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీ పార్క్ అభివృద్ధికి ఆర్ఎంజెడ్ గ్రూప్ అంగీకరించింది. ఏపీలో పెద్ద ఎత్తున మిక్స్డ్ యూజ్, డిజిటల్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనుంది.